తెలంగాణలో బీజేపీ క్రమక్రమంగా బలపడతా ఉంది. ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రాష్ట్రం నుండి 8 ఎంపీ స్థానాలను గెలుచుకొని తెలంగాణ రాష్ట్రానికి 2 మంత్రి పదవులను కేంద్ర ప్రభుత్వం కూడా కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు బీజేపీలో అంటే క్యాడర్ ఏ విధంగా చూస్తూ ఉన్నారు ఈ యొక్క గెలుపును, అదేవిధంగా రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా దీన్ని ఇంకా డెవలప్ చేయబోతా ఉన్నారు. మనతో పాటు మాట్లాడేందుకు హైదరాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ 8 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం జరిగింది. పార్టీ అంటే ఎట్లా ఉంది సార్? ఈ విజయం మీకు ఆనందాన్ని ఇస్తా ఉందా? ఎట్లా ఉంది? ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో అయితే తెలంగాణ రాష్ట్రంలో 8 పార్లమెంటు మెంబర్స్ని గెలిచాము. రాబోయేటువంటి తెలంగాణ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అనే ఒక ఉత్సాహంతో కార్యకర్తలంతా కూడా ఉన్నారు. ఎక్కడెక్కడ కొంత ఓడిపోయిన దగ్గర కూడా ఎక్కడెక్కడ కొంత వీక్గా మనం కావాలని మనం చేయలేకపోయామో పర్ఫార్మెన్స్ దాని విషయంలో కూడా రివ్యూ చేసుకుంటూ రాబోయేటువంటి ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలని ఈరోజు కాంగ్రెస్కి ఆల్టర్నేట్గా బీఆర్ఎస్ అనేది లేకుండా తెరమరుగైపోయింది. ఎక్కడ కూడా డిపాజిట్ కూడా కోల్పోయినటువంటి పార్టీ, మొన్నటి వరకు అధికారం పార్టీ డిపాజిట్ కూడా కోల్పోయినటువంటి చరిత్ర ఈరోజు బీఆర్ఎస్ చూస్తున్నాం. కాబట్టి మంచి ఉత్సాహంతో యువత, మహిళలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని ప్రోత్సహిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి కూడా కోరుకుంటూ ఉన్నారు. దాని యొక్క రిజల్టే ఈరోజు 8 పార్లమెంటు మెంబర్స్ మెజార్టీతో గెలవడం. తర్వాత చాలా మిగతా పార్లమెంట్లో కూడా పోయినసారి కన్నా గతం కన్నా కూడా ఎక్కువ ఓట్లు ఈసారి రావడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఈరోజు ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బూత్ స్థాయిగా మళ్ళీ పార్టీ నిర్మాణం చేసుకొని రాబోయే రోజుల్లో జెండా ఎగరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలని చెప్పి ఉత్సాహంగా ఉన్నారు. సార్ ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ముఖ్యంగా బీజేపీకి క్యాడర్ లేదు అని చెప్పేసి పదే విమర్శిస్తూ ఉన్నారు. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? భారతీయ జనతా పార్టీ క్యాడర్ లేదంటే ఇక బీఆర్ఎస్కు కాంగ్రెస్కి ఎక్కడ క్యాడర్ ఉన్నదో వాళ్ళే ఆలోచించుకోవాలా. ఈరోజు ప్రపంచంలోనే ఒక క్యాడర్ బేస్డ్ పార్టీ అయితే ఉందంటే భారతీయ జనతా పార్టీ. క్యాడర్ లేదు భారతీయ జనతా పార్టీ కంటే ఆయనకు ఎంత అవగాహన ఉందో పొలిటికల్ అవగాహన మనం అర్థం చేసుకోవాలా. మేము గొప్పగా చెప్పుకోవట్లేదు. ఈరోజు ప్రపంచంలో గుర్తించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు మేము అధికారం ఉన్నా లేకున్నప్పటికీ కూడా ప్రజల కొరకు పనిచేసేటువంటి క్యాడర్ కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఆ విధంగానే వెంటనే సంస్థాగతంగా కూడా మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రాబోయేటువంటి రేపు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క బలిదాన దినోత్సవం సందర్భం కానివ్వండి, రేపు వారి యొక్క జన్మదిన సందర్భం కూడా చెట్లు నాటేటువంటి కార్యక్రమం కూడా అన్ని బూత్ స్థాయిలో చేస్తూ ఉన్నాం. కాబట్టి పార్టీ ఎక్కడ కూడా ప్రతి బూత్ స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు చేసుకొని నిర్మాణాత్మకంగా పనిచేస్తున్నట్టు పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి క్యాడర్ లేదు అనేది, క్యాడర్ లేకుంటే 8 సీట్లు ఎట్లా వచ్చినాయి, క్యాడర్ లేకుంటే ఇంత మెజార్టీ ఎట్లా వచ్చింది, లేకుంటే 2 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇలా అధికారంలోకి ఎట్లా వచ్చింది, 10 సంవత్సరాల నుంచి అధికారం ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా తెలిసి కూడా మాట్లాడుతున్నారంటే కావాలని ప్రజల తప్పుదోవ పట్టించడానికి చేస్తున్న ప్రయత్నం. ఇంకొకటి చెప్పండి సార్, మీ యొక్క బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు 8+8 మంది పార్లమెంటు, 8 మంది ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో 8+8 88 వచ్చే ఎన్నికల్లో అని చెప్పేసి ఒక స్లోగన్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? అదే చెప్తా ఉన్నాం కదా, ఈరోజు క్యాడర్ అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో జెండా ఎగరాలని చెప్పి ఆలోచనతోనే ముందుకెళ్తా ఉన్నాం. ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలకు అభిష్టం మేరకు ప్రజల యొక్క ఆశీర్వాదం కూడా తప్పకుండా లభిస్తాయని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అయితే 6 గ్యారెంటీలతో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానివ్వండి, లేకుంటే అగ్రికల్చర్ సపోర్ట్ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్సే మనకు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఆల్టర్నేట్గా బీఆర్ఎస్ పార్టీ అవినీతిమయమైనటువంటి పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి అసలైన క్యాడర్ ఎక్కడ ఉందో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా కనపడుతూ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తెరమరుగైనటువంటి ఈరోజు ఆల్టర్నేట్గా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుంది. సో ఇది గౌతమ్ రావు గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీయే ఇక్కడ తెలంగాణలో ఆల్టర్నేట్గా ఉండబోతా ఉంది. ఇటు కాంగ్రెస్ కానివచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఆ 2 పార్టీలను కూడా ప్రజలు చూశారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీ బలం ఇంకా పుంజుకుంటుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్పేసి కూడా ఆయన అయితే ధీమాయత వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ స్నోమన్తో రాజు, న్యూస్ 360 హైదరాబాద్.